హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆర్ కృష్ణయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీసీ ఉద్యమ నేతగా బాగా పేరున్న వ్యక్తి. బీసీల సమస్యలపైన, బీసీలకు సంబంధించిన విద్యార్థుల సమస్యలపైన, బీసీలకు సంబంధించిన అనేక సమస్యలపైన దాదాపు 3 దశాబ్దాలుగా పోరాటం చేస్తూ ఉన్న వ్యక్తి. సో అటువంటి ఆర్ కృష్ణయ్యని 2014లో అనూహ్యంగా తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లోకి తీసుకొచ్చింది. తెలుగుదేశం పార్టీ తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆర్ కృష్ణయ్యని ప్రకటించింది. ఎల్బీ నగర్ నుంచి ఆయన అప్పుడు కూటమి అభ్యర్థిగా పోటీ చేశారు. భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీల కూటమి అభ్యర్థిగా ఎల్బీ నగర్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. సో ఆయన్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందు పెట్టి ఆయన్నే ముఖ్యమంత్రి అభ్యర్థి, బీసీ ఉద్యమ నేతకు మేము అవకాశం కల్పించాము అంటూ చెప్పిన తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా 2014లో లబ్ధి పొందింది. ఆర్ కృష్ణయ్య ద్వారా అలాంటి ఇంప్రెషన్ ఉంది. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో కేవలం 5 లక్షల ఓట్లు మాత్రమే అడిషనల్గా వైసీపీ కంటే సాధించి అధికారంలోకి వచ్చింది. ఆ సమయంలో ఆర్ కృష్ణయ్య ఇంపాక్ట్ కూడా టీడీపీ విజయంలో భాగంగా ఉంది అంటూ చర్చలు కూడా చూశాం. అయితే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన ఆర్ కృష్ణయ్యను ఆ తర్వాత అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్గా చేయకుండా మరో వ్యక్తికి అక్కడ అవకాశం కల్పించింది తెలుగుదేశం పార్టీ. ఆ తర్వాత కూడా ఆయన తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నప్పటికీ ఏ రాజకీయ పార్టీలోనూ చేరలేదు, తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయలేదు. ఎల్బీ నగర్ ఎమ్మెల్యేగా అక్కడ ప్రజల సమస్యలపైనే మాట్లాడుతూ వచ్చారు. ఆ తర్వాత బీసీ ఉద్యమాన్ని అదే తరహాలో ఆయన కంటిన్యూ చేస్తూ వచ్చారు. 2019 ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో బీసీలకు సంబంధించి అనేక హామీలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇస్తోంది. బీసీల సమస్యలు పరిష్కారం కావాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అంటూ ఆంధ్రప్రదేశ్లో వైసీపీని గెలిపించండి అంటూ పిలుపునిచ్చారు 2019 ఎన్నికల సందర్భంగా ఆర్ కృష్ణయ్య. అయితే అనూహ్యంగా ఆర్ కృష్ణయ్యకు ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యత్వాన్ని కేటాయించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన్ను రాజ్యసభకు పంపించింది. తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ బీసీ ఉద్యమ నేతగా గుర్తించి బీసీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచనలో భాగంగానే ఆయనకు అవకాశం కల్పించామని చెప్పింది. కేవలం ఆర్ కృష్ణయ్యకి మాత్రమే కాదు, 11 రాజ్యసభ స్థానాల్లో 4 రాజ్యసభ స్థానాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీలకు కేటాయించింది. సో బీసీలను ఓన్ చేసుకోవడం కోసం, బీసీలకు మేము ఎక్కువగా ప్రాతినిధ్యం కల్పించామని చెప్పడం కోసం బీసీ ఉద్యమ నేతగా ఉన్న ఆర్ కృష్ణయ్యకి అప్పుడు అవకాశం కల్పించింది. సో ఆ 2 సందర్భాల్లోనూ ఆయనకి అయిష్టంగానే రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే అయ్యారు. అయిష్టంగానే ఆయన రాజ్యసభ సభ్యుడు అయిపోయారు. సో రెండు సార్లు కూడా అనూహ్యంగా లక్కీ ఛాన్స్ని దక్కించుకున్నారు ఆర్ కృష్ణయ్య. అయితే అటువంటి ఆర్ కృష్ణయ్య కొద్ది రోజుల క్రితం ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఎందుకు రాజీనామా చేశారంటే బీసీ ఉద్యమం పైన ఫోకస్ చేయాలనుకున్నాను, రాజ్యసభ సభ్యుడిగా కేంద్రంలో ఉండడం వల్ల పెద్దగా సాధించేదేం లేదు, ఇక్కడ బీసీ ఉద్యమం పైన, స్టేట్లో బీసీ ఉద్యమం పైన ఫోకస్ చేయాలనుకుంటున్నాను అనే ఆలోచనతో ఉన్నారు. నిజానికి కూడా ఆయన అదే ఆలోచనతో ఉన్నారు. అయితే భారతీయ జనతా పార్టీ బీసీ ఓట్ల పైన కన్నేసింది. 2027లోనే జమిలీ ఎన్నికలు వస్తాయని భావిస్తున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ బీసీ ఫేస్తో వెళ్ళాలనుకుంటుంది, బీసీలకు అవకాశం కల్పించామని చెప్పి వెళ్ళాలనుకుంటుంది. బీసీల ఓట్ల ద్వారా తెలుగు రాష్ట్రాల్లో తాము మరింత మెరుగైన రిజల్ట్స్, ఇప్పుడున్న రిజల్ట్స్ కంటే సాధించాలని భారతీయ జనతా పార్టీ అనుకుంటుంది. దానిలో భాగంగానే ఆయన రాజీనామా చేసిన స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలో తిరిగి ఆయన్నే భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఎంపిక చేసింది భారతీయ జనతా పార్టీ. సో ఈ రకంగా లక్కీ కృష్ణయ్యగా ఆయన చూడొచ్చు మనం. ఆయనకి ఇష్టమున్నా లేకపోయినా రాజకీయ పార్టీలు ఆయన్ని పిలిచి మరీ ఆయనకు అవకాశాలు కల్పిస్తూ ఉండడం, మరోసారి భారతీయ జనతా పార్టీ అనూహ్యంగా ఆయన్ను పెద్దల సభకు పంపించాలని నిర్ణయం తీసుకోవడం కూడా ఆసక్తి కలిగించింది. సో తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా హైదరాబాద్ పైన ఫోకస్ పెట్టిన భారతీయ జనతా పార్టీ, తెలంగాణ పైన ఫోకస్ పెట్టిన భారతీయ జనతా పార్టీ ఆర్ కృష్ణయ్య ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ఆలోచన చేస్తుంది. సేమ్ టైం కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కావడం వల్ల, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో సో బీసీలకు సంబంధించిన అంశంలో భారతీయ జనతా పార్టీ ప్లాట్ఫామ్ పై నుండి బీసీలకు మరింత మేలు చేయడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ప్రపోజల్కి మేము ఒప్పుకుంటున్నాం అంటూ ఆర్ కృష్ణయ్య చెప్తున్నారు. సో లక్కీ పొలిటీషియన్గా ఆర్ కృష్ణయ్యని చూడొచ్చు, రాజ్యసభ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయాల పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు.